ఇవాళ మనం చూసినట్లయితే హిందూ న్యూస్ పేపర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక స్కీమ్ని మనం చూడొచ్చు. పేపర్ ఆర్టికల్ ఏమంటుందంటే హిందూలో ఈ ఫిషరీ స్కీమ్ ఫిషర్మెన్స్ ఇన్కమ్ డబల్ చేస్తుంది అని అంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫిషరీ స్కీమ్ ప్రస్తుతం ఫిషర్మెన్ కష్టాల్లో ఉన్న ఫిషర్మెన్ కి ఎటువంటి క్యాష్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు అని కూడా అంటుంది. అయితే ఈ పర్స్పెక్టివ్ లో అసలు ఈ స్కీమ్ ఏంటి, ఇది ఫిషర్మెన్ కి ఎలా బెనిఫిట్ అవుతుందో చూద్దాం. రైట్. సో ఈ మత్స్య సంపద యోజన స్కీమ్ చూసినట్లయితే ఓవరాల్ గా బ్రాడ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫిషర్మెన్ ఇన్కమ్ డబుల్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అయితే మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకునే ముందు రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే ఓషన్ రిసోర్సెస్ ని సస్టైనబుల్ గా, ఇంక్లూజివ్ గా, అంటే సస్టైనబుల్ గా అట్లాగే అందరికీ ఈ బెనిఫిట్స్ అందరికీ వచ్చేలాగా ఇంక్లూజివ్ గా వాడుకోవాలి. అదే బ్లూ ఎకానమీ అంటే. రైట్. అండ్ బ్లూ రివల్యూషన్ అని ఇంకొక టర్మ్ ఉంది. బ్లూ రివల్యూషన్ అంటే ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ లాగే ఇండియాలో వచ్చిన ఒక కాన్సెప్ట్. బ్లూ రివల్యూషన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్టర్ ఇన్ ఇండియా. రైట్. ఇండియాలో ఫిషరీస్ సెక్టర్ ని ఒక సస్టైనబుల్ వేలో, ఒక రెస్పాన్సిబుల్ వేలో డెవలప్ చేయాలి. ఈ కాన్సెప్టే బ్లూ రివల్యూషన్. సో ఈ రెండు టర్మ్స్ మనకి ఇంపార్టెంట్, బ్లూ ఎకానమీ అండ్ బ్లూ రివల్యూషన్ అనే టర్మ్స్. రైట్. సో ఇప్పుడు మనం స్కీమ్ కి వచ్చేసినట్లయితే ఈ స్కీమ్ ని మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ. అండ్ ఈ స్కీమ్ కి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. రెండు కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి ఈ స్కీమ్ లో, అది కూడా మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ స్కీమ్ ఫిషింగ్ ని ఒక ఓవరాల్ సప్లై చైన్ చేద్దామని అనుకుంటుంది. ఒక ఓవరాల్ సప్లై చైన్ చేస్తే అన్సర్టెనిటీ అనేది తగ్గించవచ్చు మనం ఫిషింగ్ లో. సప్లై చైన్ అనేది మనం చూసినట్లయితే ఇన్పుట్స్ ఉంటాయి, ప్రాసెస్ అవుతుంది, అవుట్పుట్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ తయారు చేస్తాం, అవి గోడౌన్స్ కి తీసుకెళ్తాం, అక్కడి నుంచి కన్స్యూమర్స్ కి తీసుకెళ్తాం, కస్టమర్స్ కి తీసుకెళ్తాం. ఈ అన్ని ప్రాసెసెస్ కూడా కంటిన్యూస్ గా జరిగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. దీన్నే పర్ఫెక్ట్ సప్లై చైన్ అంటారు. అయితే ఫిషింగ్ ని కూడా ఇలాగ సప్లై చైన్ చేయాలన్న ఉద్దేశంతోనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ ని తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఫిషింగ్ ని మోడర్నైజ్ చేయడం కూడా ఈ స్కీమ్ లో గవర్నమెంట్ ఆబ్జెక్టివే. రైట్. ఇంకొక విధంగా మనం ఈ స్కీమ్ చూసినట్లయితే ఈ స్కీమ్ ఫిషరీస్ తాలూకా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది పెంచడానికి ట్రై చేస్తుంది. మనం చూసినట్లయితే మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి, ఫిషరీస్ ప్రోడక్ట్ కి బయట కంట్రీస్ పెట్టే మేజర్ బ్యారియర్ ఏంటంటే, మేజర్ ఛాలెంజ్ ఏంటంటే శానిటరీ అండ్ ఫైటో శానిటరీ బ్యారియర్స్. అంటే మన ఫిషింగ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ కంట్రోల్ కి, క్వాలిటీ స్టాండర్డ్స్ కి సరితూగట్లేదు ప్రోడక్ట్స్ శానిటరీ విధంగా అని చెప్తారు. సో మనం ఈ స్కీమ్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్ గా క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి పెంచి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా పెంచుకోవచ్చు. అది కూడా ఉంది కాబట్టి అది కూడా సిగ్నిఫికెంట్. అండ్ ఇంకోటి చూసినట్లయితే మన ఫిషర్మెన్ కి వెల్ఫేర్, సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్లు, ఇన్సూరెన్స్, వీటికి యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది. అట్లాగే వాళ్ళు వాడే పరికరాలకు కూడా ఇన్సూరెన్స్, అట్లాగే వాళ్ళ ప్రోడక్ట్స్ కి ప్రైసెస్, మార్కెట్స్ ఇవన్నీ కూడా అందుబాటు తక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. అయితే వీటిలన్నిటిలో కూడా ఒక భరోసాని తీసుకురావాలని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. సో అందుకే గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఫిషర్మెన్ కి సోషల్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ, అట్లాగే ఎకనామిక్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి అని నిశ్చయించుకుంది. రైట్. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈ స్కీమ్ లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ 15 lakh ఫిషర్మెన్ కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఎక్స్ట్రా 15 lakh కొత్త జాబ్స్ ఫిషరీస్ సెక్టర్ లో క్రియేట్ చేయాలి అని ఒక విజన్ పెట్టుకుంది. రైట్. అండ్ ఆల్సో ఈ స్కీమ్ ఫిషర్మెన్స్ ఇన్కమ్ ని 2024 కల్లా డబల్ చేస్తుందని కూడా ఒక భరోసా ఇస్తుంది గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈ స్కీమ్ లో ఏం చేస్తున్నారంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని ఆర్గనైజ్డ్ సెక్టర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ని సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ ప్రోడక్ట్స్ కి, అగ్రికల్చరల్ కమోడిటీస్ కి, అట్లాగే ఫిషింగ్ ప్రోడక్ట్స్ కి వాల్యూ ఎడిషన్ చేసేవే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్.
రైట్? అనియన్స్ నుంచి అనియన్ చిప్స్, టొమాటో నుంచి టొమాటో సాస్. వాల్యూ ఎడిషన్ చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటారు, రైట్? సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్నాయి. అంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ, క్రెడిట్ అంటే లోన్స్ కి ఈజీ యాక్సెసిబిలిటీ కానీ, ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో. అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోనే ఈ ఫిషరీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని ఆర్గనైజ్డ్ సెక్టర్ తో లింక్ చేయాలని అనుకుంటుంది, రైట్? సో ఇది కూడా ఇంకొక స్టెప్ గవర్నమెంట్ ద్వారా. అయితే ఈ స్కీమ్ కి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్? ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసినట్లయితే ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే ఈ స్కీమ్ లాంగ్ టర్మ్ లో చాలా యూస్ఫుల్. లాంగ్ టర్మ్ లో ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, అట్లాగే ఫిషరీస్ సప్లై చైన్ చేయడానికి చాలా యూస్ఫుల్. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఫిషర్మెన్ లైవ్లీహుడ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అయ్యాయి. వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ క్యాష్ అసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అది ఈ స్కీమ్ ప్రొవైడ్ చేయట్లేదు అని ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్ చెప్తుంది, రైట్? ఇప్పుడు మన ఫిషర్మెన్ చూసినట్లయితే ఒక పక్క కరోనా వల్ల వాళ్ళ మార్కెట్స్ అనేవి దెబ్బతిన్నాయి, ఇంకో పక్క ఆంఫాన్ సైక్లోన్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి క్యాష్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ప్రొవైడ్ చేయాలి అని అంటుంది. అట్లాగే ఇంకొకటి చూసినట్లయితే ఈ స్కీమ్ లో ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఈ రెండింటిని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది బాగుండాలి అని గవర్నమెంట్ చెప్తుంది ఈ స్కీమ్ ద్వారా, రైట్? సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఈ స్కీమ్ గురించి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే బ్లూ ఎకానమీ అనేది ఇండియాని $5 trillion ఎకానమీ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ బ్లూ ఎకానమీ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, బ్లూ రివల్యూషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, ఎన్విరాన్మెంట్ మీద కాన్సిక్వెన్సెస్ ని మనం దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎకానమీ, ఎన్విరాన్మెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సో అది మన కంక్లూజన్ ఈ టాపిక్ మీద. అండ్ ఆల్సో ఇంకొకటి చూసినట్లయితే మనం ఈ ఫిషరీ స్కీమ్ లో ఫిషింగ్ ని ఒక వాల్యూ చైన్ చేయాలనుకుంటున్నాం. అంటే దీన్ని మనం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కూడా కనెక్ట్ చేయొచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన విజన్ ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా చేయాలంటే లోకల్ వాల్యూ చైన్స్, లోకల్ ప్రోడక్ట్స్, వీటిల మార్కెట్ ని పెంచాలి, వీటిల క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. సో లోకల్ సప్లై చైన్స్ అనేవి మనం ఎక్కువగా పెంచాలి. సో ఫిషింగ్ ఒక వాల్యూ చైన్ గానీ మనం చేసినట్లయితే డెఫినెట్ గా ఇండియాని సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ చేయడంలో ఈ ఫిషింగ్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పాలి.